హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సికందర్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు సల్మాన్ ఖాన్, రష్మిక, కాజల్, సత్యరాజ్, కిషోర్ తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శవరాన్ని సమయం మంచిపోతుంటే వీరంతా ఆలస్యం చేసే ఎలా చెప్పండి. అయితే అయింది లేరా చాలా నాటకం, కొన్ని అభిరుచులను ఉందామా ఏంటి. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూసావు. ఈరోజు అతగాడు నటించిన సికందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతుంది. అవును గురువుగారు, అయితే మనం ప్రపంచంగా శ్రావణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి. అయితే వినరాచారా. రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికందర్ సల్మాన్ ఖాన్ అనే ముక్కటం లేని మహారాజు పరిపాలించుకుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేదిక్కరి అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్లు భార్య సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు పెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవమానాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు వైద్యులు మార్చేందుకు. అయితే మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవమానాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయుటకు సిద్ధమవుతాడు, ప్రయత్నం చేస్తాడు. అటీ ప్రయత్నంలోనే సికందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది, కారణం ఏమిటి, సాయిశ్రీ కనుమరుగయ్యేందుకు కారణం ఎవరు, అతని సికందర్ చిత్ర కథాంశం ఏమిటి. గురువుగారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేంటి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి. నీకింత తొందర ఎందుకు చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా. ఈ సినిమా ఆద్యంతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకుల్లో ఉత్సాహం కలిగించింది. ఏలినాటి శనీభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు. గురుగ్రహం ప్రభావం సల్మాన్ ఉన్న స్టార్డమ్ కారణంగా ఆరంభం సన్నివేశాల్లో కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. ఆ తర్వాత గురువు తృతీయ, చతుర్థి స్థాయిలో సమాచారం మొదలవుతుందని చెప్పవచ్చు. కిషోర్ తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శవరాన్ని సమయం మంచిపోతుంటే వీరంతా ఆలస్యం చేసే ఎలా చెప్పండి. అయితే అయింది లేరా చాలా నాటకం, కొన్ని అభిరుచులను ఉందామా ఏంటి. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూసావు. ఈరోజు అతగాడు నటించిన సికందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతుంది. అవును గురువుగారు, అయితే మనం ప్రపంచంగా శ్రావణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి. అయితే వినరాచారా. రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికందర్ సల్మాన్ ఖాన్ అనే ముక్కటం లేని మహారాజు పరిపాలించుకుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేదిక్కరి అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్లు భార్య సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు పెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవమానాలను దానం చేయమని
అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు, వైద్యులు మార్చేందుకు. అయితే మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవమానాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయుటకు సిద్ధమవుతాడు, ప్రయత్నం చేస్తాడు. అటీ ప్రయత్నములే సికిందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది? కారణం ఏమిటి? సాయిశ్రీ కనుమరుగయ్యుటకు కారణం ఎవరు? అతని సికిందర్ చిత్ర కథాంశం ఏమిటి? గురువు గారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేంటి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి? నీకింత తొందర ఎందుకు రా చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా? ఈ సినిమా ఆద్యంతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకులకు ఉత్సాహం కలిగించింది. ఏలినాటి శనీభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు. గురుగ్రహం ప్రభావం, సల్మాన్ ఉన్న స్టార్డమ్ కారణంగా ఆరంభ సన్నివేశాల్లో కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏ.ఆర్. మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శ్రవణానికి సమయం మించిపోతుంటే వీరంతా ఆలస్యం చేస్తే ఎలా చెప్పండి? అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులు ఉందామా ఏంటి? బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూశావు. ఈరోజు అతగాడు నటించిన సికిందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతోంది. అవును గురువుగారూ, అయితే మనం పంచాంగ శ్రవణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి. అయితే వినరాచారా, రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికిందర్ సల్మాన్ ఖాన్ అనే ముకుటం లేని మహారాజు పరిపాలించుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు త్యజించారు. అవసరమైతే ప్రాణాలు తీసేందుకు సంజయ్కు భార్య సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు పెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవయవాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు, వైద్యులు మార్చేందుకు. అయితే మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవయవాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయుటకు సిద్ధమవుతాడు, ప్రయత్నం చేస్తాడు. అటీ ప్రయత్నములే సికిందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది? కారణం ఏమిటి? సాయిశ్రీ కనుమరుగయ్యుటకు కారణం ఎవరు? అతని సికిందర్ చిత్ర కథాంశం ఏమిటి? గురువు గారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేంటి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి? నీకింత తొందర ఎందుకు రా చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా? ఈ సినిమా ఆద్యంతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకులకు ఉత్సాహం కలిగించింది. ఏలినాటి శనీభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు. గురుగ్రహం ప్రభావం, సల్మాన్ ఉన్న స్టార్డమ్ కారణంగా ఆరంభ సన్నివేశాల్లో కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏ.ఆర్. మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శ్రవణానికి సమయం మించిపోతుంటే వీరంతా ఆలస్యం చేస్తే ఎలా చెప్పండి? అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులు ఉందామా ఏంటి? బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూశావు. ఈరోజు అతగాడు నటించిన సికిందర్ విడుదలైంది.
ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతుంది. అవును గురువుగారు, అయితే మనం ప్రపంచంగా శ్రావణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి. అయితే వినరాచారా రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికిందర్ సల్మాన్ ఖాన్ అనే ముకుటం లేని మహారాజు పరిపాలించుకుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేదిక్కరి అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్లు భార్య సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు పెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవమానాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు వైద్యులు మార్చేందుకు. అయితే మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవమానాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయుటకు సిద్ధమవుతాడు, ప్రయత్నం చేస్తాడు. అటీ ప్రయత్నంలోనే సికిందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది? కారణం ఏమిటి? సాయిశ్రీ కనుమరుగయ్యేందుకు కారణం ఎవరు? అతని సికిందర్ చిత్ర కథాంశం ఏమిటి? గురువుగారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేండి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి? నీకింత తొందర ఎందుకు రా చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా? ఈ సినిమా అత్యంతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకుల్లో ఉత్సాహం కలిగించింది. ఏలినాటి శనీభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు. గురుగ్రహం ప్రభావం సల్మాన్ ఉన్న స్టార్డమ్ కారణంగా ఆరంభ సన్నివేశాల్లో కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శ్రవణానికి సమయం మించిపోతుంటే వీరంతా ఆలస్యం చేస్తే ఎలా చెప్పండి. అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులు ఉందామా ఏంటి? బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూశావు. ఈరోజు అతగాడు నటించిన సికిందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతుంది. అవును గురువుగారు, అయితే మనం ప్రపంచంగా శ్రావణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి. అయితే వినరాచారా రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికిందర్ సల్మాన్ ఖాన్ అనే ముకుటం లేని మహారాజు పరిపాలించుకుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేదిక్కరి అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్లు భార్య సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు పెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవమానాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు వైద్యులు మార్చేందుకు. అయితే మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవమానాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయుటకు సిద్ధమవుతాడు, ప్రయత్నం చేస్తాడు. అటీ ప్రయత్నంలోనే సికిందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది? కారణం ఏమిటి? సాయిశ్రీ కనుమరుగయ్యేందుకు కారణం ఎవరు? అతని సికిందర్ చిత్ర కథాంశం ఏమిటి? గురువుగారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేండి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి? నీకింత తొందర ఎందుకు రా చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా? ఈ సినిమా అత్యంతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకుల్లో ఉత్సాహం కలిగించింది. ఏలినాటి
శనీభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు. గురుగ్రహం ప్రభావం సల్మాన్ ఉన్న స్టార్డమ్ కారణంగా ఆరంభం సన్నివేశాల్లో కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శవరాన్ని సమయం మంచిపోతుంటే వీరంతా ఆలస్యం చేసే ఎలా చెప్పండి. అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులను ఉందామా ఏంటి. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూసావు. ఈరోజు అతగాడు నటించిన సికందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతుంది. అవును గురువుగారు, అయితే మనం ప్రపంచంగా శ్రావణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి. అయితే వినరాచారా రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికందర్ సల్మాన్ ఖాన్ అనే ముకటం లేని మహారాజు పరిపాలించుకుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేజిక్కి అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్లు భార్య సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు పెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవమానాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు వైద్యులు మార్చేందుకు. అయితే మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవమానాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయుటకు సిద్ధమవుతాడు, ప్రయత్నం చేస్తాడు. అటీ ప్రయత్నంలోనే సికందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనివ్వడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది, కారణం ఏమిటి, సాయిశ్రీ కన్నుమూయడానికి కారణం ఎవరు, అతని సికందర్ చిత్ర కథాంశం ఏమిటి. గురువుగారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేంటి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి. నీకింత తొందర ఎందుకు చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా. ఈ సినిమా ఆద్యంతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకులకు ఉత్సాహం కలిగించింది. ఏలినాటి శనీభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు. గురుగ్రహం ప్రభావం సల్మాన్ ఉన్న స్టార్డమ్ కారణంగా ఆరంభం సన్నివేశాల్లో కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శవరాన్ని సమయం మంచిపోతుంటే వీరంతా ఆలస్యం చేసే ఎలా చెప్పండి. అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులను ఉందామా ఏంటి. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూసావు. ఈరోజు అతగాడు నటించిన సికందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతుంది. అవును గురువుగారు, అయితే మనం ప్రపంచంగా శ్రావణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి. అయితే వినరాచారా రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికందర్ సల్మాన్ ఖాన్ అనే ముకటం లేని మహారాజు పరిపాలించుకుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేజిక్కి అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్లు భార్య సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు పెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవమానాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె
కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు వైద్యులు మార్చేందుకు. అయితే మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవమానాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయటకు సిద్ధమవుతాడు, ప్రయత్నం చేస్తాడు. అటు ప్రయత్నంలోనే సికిందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది? కారణం ఏమిటి? సాయిశ్రీ కనుమరుగయ్యాడు. కారణం ఎవరు? అతని సికిందర్ చిత్ర కథాంశం ఏమిటి? గురువు గారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేంటి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి? నీకింత తొందర ఎందుకు రా చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా? ఈ సినిమా అత్యద్భుతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకులకు ఉత్సాహం కలిగించింది. ఏలినాటి శనిభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు. గురుగ్రహం ప్రభావం, సల్మాన్ ఉన్న స్టార్డమ్ కారణంగా ఆరంభ సన్నివేశాల్లో కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శ్రవణానికి సమయం మించిపోతుంటే వీరంతా ఆలస్యం చేస్తే ఎలా చెప్పండి? అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులు ఉందామా ఏంటి? బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూసావు. ఈరోజు అతగాడు నటించిన సికిందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతోంది. అవును గురువుగారు, అయితే మనం పంచాంగ శ్రవణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి. అయితే వినరాచారా, రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికిందర్ సల్మాన్ ఖాన్ అనే ముకుటం లేని మహారాజు పరిపాలించుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు త్యజించారు. అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్కు భార్య సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు పెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవయవాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు వైద్యులు మార్చేందుకు. అయితే మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవయవాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయటకు సిద్ధమవుతాడు, ప్రయత్నం చేస్తాడు. అటు ప్రయత్నంలోనే సికిందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది? కారణం ఏమిటి? సాయిశ్రీ కనుమరుగయ్యాడు. కారణం ఎవరు? అతని సికిందర్ చిత్ర కథాంశం ఏమిటి? గురువు గారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేంటి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి? నీకింత తొందర ఎందుకు రా చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా? ఈ సినిమా అత్యద్భుతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకులకు ఉత్సాహం కలిగించింది. ఏలినాటి శనిభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు. గురుగ్రహం ప్రభావం, సల్మాన్ ఉన్న స్టార్డమ్ కారణంగా ఆరంభ సన్నివేశాల్లో కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శ్రవణానికి సమయం మించిపోతుంటే వీరంతా ఆలస్యం చేస్తే ఎలా చెప్పండి? అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులు ఉందామా ఏంటి? బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూసావు. ఈరోజు అతగాడు నటించిన సికిందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతోంది.
అవును గురువుగారు, అయితే మనం ప్రపంచంగా శ్రవణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి. అయితే వీనరాచార రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికిందర్ సల్మాన్ ఖాన్ అనే ముక్కటం లేని మహారాజు పరిపాలించుకుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేదిక్కరి అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్లు భార్య శ్రీ సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమసు రాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు మున్నీరు విలసించిన సాయిశ్రీ తన అవమానాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు వైద్యులు మార్చేందుకు. అయితే మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవమానాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయటకు సిద్ధమవుతాడు, ప్రయత్నం చేస్తాడు. అటీ ప్రయత్నంలోనే సికిందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది? కారణం ఏమిటి? సాయిశ్రీ కనుమరుగయ్యేందుకు కారణం ఎవరు? అతని సికిందర్ చిత్ర కథాంశం ఏమిటి? గురువుగారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేంటి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి? నీకింత తొందర ఎందుకు చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా? ఈ సినిమా అత్యంతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకుల్లో ఉత్సాహం కలిగించింది. ఏలినాటి శనిభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు. గురుగ్రహం ప్రభావం సల్మాన్ ఉన్న స్టార్డమ్ కారణంగా ఆరంభ సన్నివేశాల్లో కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శ్రవణానికి సమయం మించిపోతుంటే వీరంతా ఆలస్యం చేస్తే ఎలా చెప్పండి. అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులు ఉందామా ఏంటి? బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూశావు. ఈరోజు అతగాడు నటించిన సికిందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతోంది. అవును గురువుగారు, అయితే మనం ప్రపంచంగా శ్రవణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి. అయితే వీనరాచార రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికిందర్ సల్మాన్ ఖాన్ అనే ముక్కటం లేని మహారాజు పరిపాలించుకుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేదిక్కరి అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్లు భార్య శ్రీ సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమసు రాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు మున్నీరు విలసించిన సాయిశ్రీ తన అవమానాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు వైద్యులు మార్చేందుకు. అయితే మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవమానాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయటకు సిద్ధమవుతాడు, ప్రయత్నం చేస్తాడు. అటీ ప్రయత్నంలోనే సికిందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది? కారణం ఏమిటి? సాయిశ్రీ కనుమరుగయ్యేందుకు కారణం ఎవరు? అతని సికిందర్ చిత్ర కథాంశం ఏమిటి? గురువుగారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేంటి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి? నీకింత తొందర ఎందుకు చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా? ఈ సినిమా అత్యంతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకుల్లో ఉత్సాహం కలిగించింది. ఏలినాటి శనిభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు
ఎంచుకున్నారు. గురుగ్రహం ప్రభావం సల్మాన్ ఉన్న స్టార్డర్ కారణంగా ఆరంభం సన్నివేశాల్లో కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శవరాన్ని సమయం మంచిపోతుంటే వీరంతా ఆలస్యం చేసే ఎలా చెప్పండి. అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులను ఉందామా ఏంటి. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూసావు. ఈరోజు అతగాడు నటించిన సికందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతుంది. అవును గురువుగారు, అయితే మనం ప్రపంచంగా శ్రావణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి. అయితే వినరాచారా రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికందర్ సల్మాన్ ఖాన్ అనే ముకటం లేని మహారాజు పరిపాలించుకుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేదిక్కరి అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్లు భార్య సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు పెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవమానాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు వైద్యులు మార్చేందుకు. అయితే మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవమానాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయుటకు సిద్ధమవుతాడు, ప్రయత్నం చేస్తాడు. అటీ ప్రయత్నంలోనే సికందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది, కారణం ఏమిటి, సాయిశ్రీ కనుమరుగయ్యేందుకు కారణం ఎవరు, అతని సికందర్ చిత్ర కథాంశం ఏమిటి. గురువుగారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేంటి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి. నీకింత తొందర ఎందుకు చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా. ఈ సినిమా ఆద్యంతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకులకు ఉత్సాహం కలిగించింది. ఏలినాటి శనీభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు. గురుగ్రహం ప్రభావం సల్మాన్ ఉన్న స్టార్డర్ కారణంగా ఆరంభం సన్నివేశాల్లో కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శవరాన్ని సమయం మంచిపోతుంటే వీరంతా ఆలస్యం చేసే ఎలా చెప్పండి. అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులను ఉందామా ఏంటి. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూసావు. ఈరోజు అతగాడు నటించిన సికందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతుంది. అవును గురువుగారు, అయితే మనం ప్రపంచంగా శ్రావణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి. అయితే వినరాచారా రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికందర్ సల్మాన్ ఖాన్ అనే ముకటం లేని మహారాజు పరిపాలించుకుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేదిక్కరి అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్లు భార్య సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు పెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవమానాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు వైద్యులు మార్చేందుకు. అయితే
మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవమా- అవమానాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయటకు సిద్ధమవుతాడు, ప్రయత్నం చేస్తాడు. అటు ప్రయత్నంలోనే సికిందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది? కారణం ఏమిటి? సాయిశ్రీ కనుమరుగయ్యాడు. కారణం ఎవరు? అతని సికిందర్ చిత్ర కథాంశం ఏమిటి? గురువు గారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేంటి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి? నీకింత తొందర ఎందుకు రా చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా? ఈ సినిమా అద్భుతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకులకు ఉత్సాహం కలిగించింది. ఏలినాటి శనిభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు. గురుగ్రహం ప్రభావం, సల్మాన్ ఉన్న స్టార్డమ్ కారణంగా ఆరంభ సన్నివేశాల్లో కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శ్రవణానికి సమయం మించిపోతుంటే వీరంతా ఆలస్యం చేస్తే ఎలా చెప్పండి? అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులు ఉందామా ఏంటి? బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూసావు. ఈరోజు అతగాడు నటించిన సికిందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతోంది. అవును గురువుగారు, అయితే మనం పంచాంగ శ్రవణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి. అయితే వినరాచారా, రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికిందర్ సల్మాన్ ఖాన్ అనే ముకుటం లేని మహారాజు పరిపాలించుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేజిక్కించారు. అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్కు భార్య సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు పెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవయవాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు ముగ్గురు వేరు వ్యక్తులు. వైద్యులు మార్చేందుకు. అయితే మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవయవాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయటకు సిద్ధమవుతాడు, ప్రయత్నం చేస్తాడు. అటు ప్రయత్నంలోనే సికిందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది? కారణం ఏమిటి? సాయిశ్రీ కనుమరుగయ్యాడు. కారణం ఎవరు? అతని సికిందర్ చిత్ర కథాంశం ఏమిటి? గురువు గారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేంటి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి? నీకింత తొందర ఎందుకు రా చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా? ఈ సినిమా అద్భుతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకులకు ఉత్సాహం కలిగించింది. ఏలినాటి శనిభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు. గురుగ్రహం ప్రభావం, సల్మాన్ ఉన్న స్టార్డమ్ కారణంగా ఆరంభ సన్నివేశాల్లో కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శ్రవణానికి సమయం మించిపోతుంటే వీరంతా ఆలస్యం చేస్తే ఎలా చెప్పండి? అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులు ఉందామా ఏంటి? బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూసావు. ఈరోజు అతగాడు నటించిన సికిందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతోంది. అవును గురువుగారు, అయితే మనం పంచాంగ శ్రవణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి.
అయితే వినరాచార రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికిందర్ సల్మాన్ ఖాన్ అనే ముకుటం లేని మహారాజు పరిపాలించుకుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేదిక్కరి అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్లు భార్య సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు మున్నీరుపెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవమానాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు వైద్యులు మార్చేందుకు. అయితే మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవమానాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయుటకు సిద్ధమవుతాడు, ప్రయత్నం చేస్తాడు. అటీ ప్రయత్నంలోనే సికిందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది? కారణం ఏమిటి? సాయిశ్రీ కనుమరుగయ్యేందుకు కారణం ఎవరు? అతని సికిందర్ చిత్ర కథాంశం ఏమిటి? గురువుగారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేండి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి? నీకింత తొందర ఎందుకు రా చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా? ఈ సినిమా అత్యంతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకుల్లో ఉత్సాహం కలిగించింది. ఏలినాటి శనిభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు. గురుగ్రహం ప్రభావం సల్మాన్ ఉన్న స్టార్డమ్ కారణంగా ఆరంభ సన్నివేశాల్లో కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శ్రవణానికి సమయం మించిపోతుంటే వీరంత ఆలస్యం చేస్తే ఎలా చెప్పండి? అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులు ఉందామా ఏంటి? బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూశావు. ఈరోజు అతగాడు నటించిన సికిందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతోంది. అవును గురువుగారూ, అయితే మనం పంచాంగ శ్రవణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి. అయితే వినరాచార రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికిందర్ సల్మాన్ ఖాన్ అనే ముకుటం లేని మహారాజు పరిపాలించుకుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేదిక్కరి అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్లు భార్య సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు మున్నీరుపెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవమానాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు వైద్యులు మార్చేందుకు. అయితే మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవమానాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయుటకు సిద్ధమవుతాడు, ప్రయత్నం చేస్తాడు. అటీ ప్రయత్నంలోనే సికిందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది? కారణం ఏమిటి? సాయిశ్రీ కనుమరుగయ్యేందుకు కారణం ఎవరు? అతని సికిందర్ చిత్ర కథాంశం ఏమిటి? గురువుగారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేండి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి? నీకింత తొందర ఎందుకు రా చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా? ఈ సినిమా అత్యంతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకుల్లో ఉత్సాహం కలిగించింది. ఏలినాటి శనిభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు.
గురుగ్రహం ప్రభావం సల్మాన్ ఉన్న స్టార్డర్ కారణంగా ఆరంభం సన్నివేశాలు కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శవరాన్ని సమయం మంచిపోతుంటే వీరంతా ఆలస్యం చేసే ఎలా చెప్పండి. అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులను ఉందామా ఏంటి. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూసావు. ఈరోజు అతగాడు నటించిన సికందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతుంది. అవును గురువుగారు, అయితే మనం ప్రపంచంగా శ్రావణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి. అయితే వినరాచారా రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికందర్ సల్మాన్ ఖాన్ అనే ముకటం లేని మహారాజు పరిపాలించుకుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేదిక్కరి అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్లు భార్య సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు పెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవమానాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు వైద్యులు మార్చేందుకు. అయితే మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవమానాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయుటకు సిద్ధమవుతాడు, ప్రయత్నం చేస్తాడు. అటీ ప్రయత్నంలోనే సికందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది, కారణం ఏమిటి, సాయిశ్రీ కనుమరుగయ్యేందుకు కారణం ఎవరు, అతని సికందర్ చిత్ర కథాంశం ఏమిటి. గురువుగారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేంటి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి. నీకింత తొందర ఎందుకు చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా. ఈ సినిమా ఆద్యంతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకుల్లో ఉత్సాహం కలిగించింది. ఏలినాటి శనీభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు. గురుగ్రహం ప్రభావం సల్మాన్ ఉన్న స్టార్డర్ కారణంగా ఆరంభం సన్నివేశాలు కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శవరాన్ని సమయం మంచిపోతుంటే వీరంతా ఆలస్యం చేసే ఎలా చెప్పండి. అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులను ఉందామా ఏంటి. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూసావు. ఈరోజు అతగాడు నటించిన సికందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతుంది. అవును గురువుగారు, అయితే మనం ప్రపంచంగా శ్రావణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి. అయితే వినరాచారా రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికందర్ సల్మాన్ ఖాన్ అనే ముకటం లేని మహారాజు పరిపాలించుకుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేదిక్కరి అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్లు భార్య సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు పెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవమానాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు వైద్యులు మార్చేందుకు. అయితే
మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవమా- అవమానాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయటకు సిద్ధమవుతాడు, ప్రయత్నం చేస్తాడు. అటు ప్రయత్నంలోనే సికిందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది? కారణం ఏమిటి? సాయిశ్రీ కనుమరుగయ్యాడు. కారణం ఎవరు? అతని సికిందర్ చిత్ర కథాంశం ఏమిటి? గురువు గారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేంటి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి? నీకింత తొందర ఎందుకు రా చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా? ఈ సినిమా ఆద్యంతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకులకు ఉత్సాహం కలిగించింది. ఏలినాటి శనిభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు. గురుగ్రహం ప్రభావం, సల్మాన్ ఉన్న స్టార్డమ్ కారణంగా ఆరంభ సన్నివేశాల్లో కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శ్రవణానికి సమయం మించిపోతుంటే వీరంతా ఆలస్యం చేస్తే ఎలా చెప్పండి? అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులు ఉందామా ఏంటి? బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూసావు. ఈరోజు అతగాడు నటించిన సికిందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతుంది. అవును గురువుగారు, అయితే మనం పంచాంగ శ్రవణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి. అయితే వినరాచారా, రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికిందర్ సల్మాన్ ఖాన్ అనే ముకుటం లేని మహారాజు పరిపాలించుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేజిక్కించారు. అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్కు భార్య సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు పెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవయవాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు ముగ్గురు వేరు వ్యక్తులు. వైద్యులు మార్చేందుకు. అయితే మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవయవాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయటకు సిద్ధమవుతాడు, ప్రయత్నం చేస్తాడు. అటు ప్రయత్నంలోనే సికిందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది? కారణం ఏమిటి? సాయిశ్రీ కనుమరుగయ్యాడు. కారణం ఎవరు? అతని సికిందర్ చిత్ర కథాంశం ఏమిటి? గురువు గారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేంటి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి? నీకింత తొందర ఎందుకు రా చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా? ఈ సినిమా ఆద్యంతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకులకు ఉత్సాహం కలిగించింది. ఏలినాటి శనిభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు. గురుగ్రహం ప్రభావం, సల్మాన్ ఉన్న స్టార్డమ్ కారణంగా ఆరంభ సన్నివేశాల్లో కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శ్రవణానికి సమయం మించిపోతుంటే వీరంతా ఆలస్యం చేస్తే ఎలా చెప్పండి? అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులు ఉందామా ఏంటి? బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూసావు. ఈరోజు అతగాడు నటించిన సికిందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతుంది. అవును గురువుగారు, అయితే మనం పంచాంగ శ్రవణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి.
అయితే వినరాచార రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికిందర్ సల్మాన్ ఖాన్ అనే ముకుటం లేని మహారాజు పరిపాలించుకుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేదిక్కరి అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్లు భార్య సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు మున్నీరుపెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవమానాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు వైద్యులు మార్చేందుకు. అయితే మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవమానాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయుటకు సిద్ధమవుతాడు, ప్రయత్నం చేస్తాడు. అటీ ప్రయత్నంలోనే సికిందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది? కారణం ఏమిటి? సాయిశ్రీ కనుమరుగయ్యేందుకు కారణం ఎవరు? అతని సికిందర్ చిత్ర కథాంశం ఏమిటి? గురువుగారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేండి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి? నీకింత తొందర ఎందుకు రా చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా? ఈ సినిమా అత్యంతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకుల్లో ఉత్సాహం కలిగించింది. ఏలినాటి శనిభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు. గురుగ్రహం ప్రభావం సల్మాన్ ఉన్న స్టార్డమ్ కారణంగా ఆరంభ సన్నివేశాల్లో కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శ్రవణానికి సమయం మించిపోతుంటే వీరంత ఆలస్యం చేస్తే ఎలా చెప్పండి? అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులు ఉందామా ఏంటి? బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నానో నువ్వు చూశావు. ఈరోజు అతగాడు నటించిన సికిందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతోంది. అవును గురువుగారూ, అయితే మనం పంచాంగ శ్రవణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి. అయితే వినరాచార రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికిందర్ సల్మాన్ ఖాన్ అనే ముకుటం లేని మహారాజు పరిపాలించుకుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేదిక్కరి అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్లు భార్య సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు మున్నీరుపెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవమానాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు వైద్యులు మార్చేందుకు. అయితే మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవమానాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయుటకు సిద్ధమవుతాడు, ప్రయత్నం చేస్తాడు. అటీ ప్రయత్నంలోనే సికిందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది? కారణం ఏమిటి? సాయిశ్రీ కనుమరుగయ్యేందుకు కారణం ఎవరు? అతని సికిందర్ చిత్ర కథాంశం ఏమిటి? గురువుగారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేండి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి? నీకింత తొందర ఎందుకు రా చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా? ఈ సినిమా అత్యంతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకుల్లో ఉత్సాహం కలిగించింది. ఏలినాటి శనిభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు.
గురుగ్రహం ప్రభావం సల్మాన్ ఉన్న స్టార్డర్ కారణంగా ఆరంభం సన్నివేశాలు కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శవరాన్ని సమయం మంచిపోతుంటే వీరంతా ఆలస్యం చేసే ఎలా చెప్పండి. అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులను ఉందామా ఏంటి. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూసావు. ఈరోజు అతగాడు నటించిన సికందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతుంది. అవును గురువుగారు, అయితే మనం ప్రపంచంగా శ్రావణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి. అయితే వినరాచారా రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికందర్ సల్మాన్ ఖాన్ అనే ముకటం లేని మహారాజు పరిపాలించుకుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేదిక్కరి అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్లు భార్య సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు పెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవమానాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు వైద్యులు మార్చేందుకు. అయితే మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవమానాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయుటకు సిద్ధమవుతాడు. ప్రయత్నం చేస్తాడు. అటీ ప్రయత్నంలో సికందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది. కారణం ఏమిటి. సాయిశ్రీ కనుమరుగయ్యేందుకు కారణం ఎవరు. అతని సికందర్ చిత్ర కథాంశం ఏమిటి. గురువుగారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేండి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి. నీకింత తొందర ఎందుకు చారీ కాస్త గ్యాప్ ఇవ్వరా. ఈ సినిమా ఆద్యంతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకుల్లో ఉత్సాహం కలిగించింది. ఏలినాటి శనీభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు. గురుగ్రహం ప్రభావం సల్మాన్ ఉన్న స్టార్డర్ కారణంగా ఆరంభం సన్నివేశాలు కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శవరాన్ని సమయం మంచిపోతుంటే వీరంతా ఆలస్యం చేసే ఎలా చెప్పండి. అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులను ఉందామా ఏంటి. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూసావు. ఈరోజు అతగాడు నటించిన సికందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతుంది. అవును గురువుగారు, అయితే మనం ప్రపంచంగా శ్రావణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి. అయితే వినరాచారా రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికందర్ సల్మాన్ ఖాన్ అనే ముకటం లేని మహారాజు పరిపాలించుకుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేదిక్కరి అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్లు భార్య సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు పెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవమానాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు వైద్యులు మార్చేందుకు. అయితే
మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవమానాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయటకు సిద్ధమవుతాడు, ప్రయత్నం చేస్తాడు. అటు ప్రయత్నంలోనే సికిందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది? కారణం ఏమిటి? సాయిశ్రీ కనుమరుగయ్యాడు. కారణం ఎవరు? అతని సికిందర్ చిత్ర కథాంశం ఏమిటి? గురువు గారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేంటి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి? నీకింత తొందర ఎందుకు రా చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా? ఈ సినిమా అత్యంతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకులకు ఉత్సాహం కలిగించింది. ఏలినాటి శనిభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు. గురుగ్రహం ప్రభావం, సల్మాన్ ఉన్న స్టార్డమ్ కారణంగా ఆరంభ సన్నివేశాల్లో కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శ్రవణానికి సమయం మించిపోతుంటే వీరంత ఆలస్యం చేస్తే ఎలా చెప్పండి? అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులు ఉందామా ఏంటి? బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూసావు. ఈరోజు అతగాడు నటించిన సికిందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతోంది. అవును గురువుగారు, అయితే మనం పంచాంగ శ్రవణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి. అయితే వినరాచారా, రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికిందర్ సల్మాన్ ఖాన్ అనే ముకుటం లేని మహారాజు పరిపాలించుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేజిక్కించారు. అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్కు భార్య సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు పెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవయవాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు ముగ్గురు వేరు వ్యక్తులు. వైద్యులు మార్చేందుకు. అయితే మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవయవాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయటకు సిద్ధమవుతాడు, ప్రయత్నం చేస్తాడు. అటు ప్రయత్నంలోనే సికిందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది? కారణం ఏమిటి? సాయిశ్రీ కనుమరుగయ్యాడు. కారణం ఎవరు? అతని సికిందర్ చిత్ర కథాంశం ఏమిటి? గురువు గారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేంటి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి? నీకింత తొందర ఎందుకు రా చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా? ఈ సినిమా అత్యంతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకులకు ఉత్సాహం కలిగించింది. ఏలినాటి శనిభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు. గురుగ్రహం ప్రభావం, సల్మాన్ ఉన్న స్టార్డమ్ కారణంగా ఆరంభ సన్నివేశాల్లో కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శ్రవణానికి సమయం మించిపోతుంటే వీరంత ఆలస్యం చేస్తే ఎలా చెప్పండి? అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులు ఉందామా ఏంటి? బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూసావు. ఈరోజు అతగాడు నటించిన సికిందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతోంది. అవును గురువుగారు, అయితే మనం పంచాంగ శ్రవణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి.
అయితే వీనరాచార రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికిందర్ సల్మాన్ ఖాన్ అనే ముకుటం లేని మహారాజు పరిపాలించుకుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేదిక్కరి అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్లు భార్య సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు పెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవమానాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు వైద్యులు మార్చేందుకు. అయితే మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవమానాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయుటకు సిద్ధమవుతాడు, ప్రయత్నం చేస్తాడు. అటీ ప్రయత్నంలోనే సికిందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది? కారణం ఏమిటి? సాయిశ్రీ కనుమరుగయ్యేందుకు కారణం ఎవరు? అతని సికిందర్ చిత్ర కథాంశం ఏమిటి? గురువుగారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేండి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి? నీకింత తొందర ఎందుకు రా చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా? ఈ సినిమా అత్యంతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకులకు ఉత్సాహం కలిగించింది. ఏలినాటి శనిభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు. గురుగ్రహం ప్రభావం సల్మాన్ ఉన్న స్టార్డమ్ కారణంగా ఆరంభ సన్నివేశాల్లో కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శ్రవణానికి సమయం మించిపోతుంటే వీరంత ఆలస్యం చేస్తే ఎలా చెప్పండి? అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులు ఉందామా ఏంటి? బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నానో నువ్వు చూశావు. ఈరోజు అతగాడు నటించిన సికిందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతోంది. అవును గురువుగారూ, అయితే మనం పంచాంగ శ్రవణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి. అయితే వీనరాచార రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికిందర్ సల్మాన్ ఖాన్ అనే ముకుటం లేని మహారాజు పరిపాలించుకుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేదిక్కరి అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్లు భార్య సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు పెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవమానాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు వైద్యులు మార్చేందుకు. అయితే మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవమానాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయుటకు సిద్ధమవుతాడు, ప్రయత్నం చేస్తాడు. అటీ ప్రయత్నంలోనే సికిందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది? కారణం ఏమిటి? సాయిశ్రీ కనుమరుగయ్యేందుకు కారణం ఎవరు? అతని సికిందర్ చిత్ర కథాంశం ఏమిటి? గురువుగారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేండి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి? నీకింత తొందర ఎందుకు రా చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా? ఈ సినిమా అత్యంతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకులకు ఉత్సాహం కలిగించింది. ఏలినాటి శనిభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు.
గురుగ్రహం ప్రభావం సల్మాన్ ఉన్న స్టార్డర్ కారణంగా ఆరంభం సన్నివేశాలు కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శవరాన్ని సమయం మంచిపోతుంటే వీరంతా ఆలస్యం చేసే ఎలా చెప్పండి. అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులను ఉందామా ఏంటి. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూసావు. ఈరోజు అతగాడు నటించిన సికందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతుంది. అవును గురువుగారు, అయితే మనం ప్రపంచంగా శ్రావణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి. అయితే వినరాచారా. రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికందర్ సల్మాన్ ఖాన్ అనే ముకటం లేని మహారాజు పరిపాలించుకుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేదిక్కరి అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్లు భార్య సాయిశ్రీ రష్మిక అనితమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు పెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవమానాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు వైద్యులు మార్చేందుకు. అయితే మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవమానాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయుటకు సిద్ధమవుతాడు. ప్రయత్నం చేస్తాడు. అటీ ప్రయత్నంలో సికందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరమేముంది. కారణం ఏమిటి. సాయిశ్రీ కనుమరుగయ్యేందుకు కారణం ఎవరు. అతని సికందర్ చిత్ర కథాంశం ఏమిటి. గురువుగారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేండి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి. నీకింత తొందర ఎందుకు చారీ. కాస్త గ్యాప్ ఇవ్వరా. ఈ సినిమా ఆద్యంతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకుల్లో ఉత్సాహం కలిగించింది. ఏలినాటి శనీభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు. గురుగ్రహం ప్రభావం సల్మాన్ ఉన్న స్టార్డర్ కారణంగా ఆరంభం సన్నివేశాలు కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శవరాన్ని సమయం మంచిపోతుంటే వీరంతా ఆలస్యం చేసే ఎలా చెప్పండి. అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులను ఉందామా ఏంటి. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూసావు. ఈరోజు అతగాడు నటించిన సికందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతుంది. అవును గురువుగారు, అయితే మనం ప్రపంచంగా శ్రావణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి. అయితే వినరాచారా. రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికందర్ సల్మాన్ ఖాన్ అనే ముకటం లేని మహారాజు పరిపాలించుకుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేదిక్కరి అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్లు భార్య సాయిశ్రీ రష్మిక అనితమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు పెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవమానాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు వైద్యులు మార్చేందుకు. అయితే
మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవమా- అవమానాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయటకు సిద్ధమవుతాడు, ప్రయత్నం చేస్తాడు. అటు ప్రయత్నంలోనే సికిందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది? కారణం ఏమిటి? సాయిశ్రీ కనుమరుగయ్యాడు. కారణం ఎవరు? అతని సికిందర్ చిత్ర కథాంశం ఏమిటి? గురువు గారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేంటి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి? నీకింత తొందర ఎందుకు రా చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా? ఈ సినిమా అద్భుతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకులకు ఉత్సాహం కలిగిస్తుంది. ఏలినాటి శనిభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు. గురుగ్రహం ప్రభావం, సల్మాన్ ఉన్న స్టార్డమ్ కారణంగా ఆరంభ సన్నివేశాల్లో కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శ్రవణానికి సమయం మించిపోతుంటే వీరంతా ఆలస్యం చేస్తే ఎలా చెప్పండి? అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులు ఉందామా ఏంటి? బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూసావు. ఈరోజు అతగాడు నటించిన సికిందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతోంది. అవును గురువుగారు, అయితే మనం పంచాంగ శ్రవణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి. అయితే వినరాచారా, రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికిందర్ సల్మాన్ ఖాన్ అనే ముకుటం లేని మహారాజు పరిపాలించుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేజిక్కించారు. అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్కు భార్య సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు పెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవయవాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు ముగ్గురు వేరు వ్యక్తులు వైద్యులు మార్చేందుకు. అయితే మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవయవాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయటకు సిద్ధమవుతాడు, ప్రయత్నం చేస్తాడు. అటు ప్రయత్నంలోనే సికిందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది? కారణం ఏమిటి? సాయిశ్రీ కనుమరుగయ్యాడు. కారణం ఎవరు? అతని సికిందర్ చిత్ర కథాంశం ఏమిటి? గురువు గారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేంటి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి? నీకింత తొందర ఎందుకు రా చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా? ఈ సినిమా అద్భుతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకులకు ఉత్సాహం కలిగిస్తుంది. ఏలినాటి శనిభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు. గురుగ్రహం ప్రభావం, సల్మాన్ ఉన్న స్టార్డమ్ కారణంగా ఆరంభ సన్నివేశాల్లో కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శ్రవణానికి సమయం మించిపోతుంటే వీరంతా ఆలస్యం చేస్తే ఎలా చెప్పండి? అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులు ఉందామా ఏంటి? బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూసావు. ఈరోజు అతగాడు నటించిన సికిందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతోంది. అవును గురువుగారు, అయితే మనం పంచాంగ శ్రవణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి.
అయితే వీనరాచార రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికిందర్ సల్మాన్ ఖాన్ అనే ముకుటం లేని మహారాజు పరిపాలించుకుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేదిక్కరి అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్లు భార్య సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు పెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవమానాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు వైద్యులు మార్చేందుకు. అయితే మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవమానాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయుటకు సిద్ధమవుతాడు, ప్రయత్నం చేస్తాడు. అటీ ప్రయత్నంలోనే సికిందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది? కారణం ఏమిటి? సాయిశ్రీ కనుమరుగయ్యేందుకు కారణం ఎవరు? అతని సికిందర్ చిత్ర కథాంశం ఏమిటి? గురువుగారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేండి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి? నీకింత తొందర ఎందుకు రా చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా? ఈ సినిమా అత్యంతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకుల్లో ఉత్సాహం కలిగించింది. ఏలినాటి శనిభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు. గురుగ్రహం ప్రభావం సల్మాన్ ఉన్న స్టార్డమ్ కారణంగా ఆరంభ సన్నివేశాల్లో కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శ్రవణానికి సమయం మించిపోతుంటే వీరంత ఆలస్యం చేస్తే ఎలా చెప్పండి? అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులు ఉందామా ఏంటి? బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నానో నువ్వు చూశావు. ఈరోజు అతగాడు నటించిన సికిందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతోంది. అవును గురువుగారూ, అయితే మనం పంచాంగ శ్రవణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి. అయితే వీనరాచార రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికిందర్ సల్మాన్ ఖాన్ అనే ముకుటం లేని మహారాజు పరిపాలించుకుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేదిక్కరి అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్లు భార్య సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు పెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవమానాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు వైద్యులు మార్చేందుకు. అయితే మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవమానాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయుటకు సిద్ధమవుతాడు, ప్రయత్నం చేస్తాడు. అటీ ప్రయత్నంలోనే సికిందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది? కారణం ఏమిటి? సాయిశ్రీ కనుమరుగయ్యేందుకు కారణం ఎవరు? అతని సికిందర్ చిత్ర కథాంశం ఏమిటి? గురువుగారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేండి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి? నీకింత తొందర ఎందుకు రా చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా? ఈ సినిమా అత్యంతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకుల్లో ఉత్సాహం కలిగించింది. ఏలినాటి శనిభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు.
గురుగ్రహం ప్రభావం సల్మాన్ ఉన్న స్టార్డర్ కారణంగా ఆరంభం సన్నివేశాల్లో కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శవరాన్ని సమయం మంచిపోతుంటే వీరంతా ఆలస్యం చేసే ఎలా చెప్పండి. అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులను ఉందామా ఏంటి. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూసావు. ఈరోజు అతగాడు నటించిన సికందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతుంది. అవును గురువుగారు, అయితే మనం ప్రపంచంగా శ్రావణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి. అయితే వినరాచారా. రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికందర్ సల్మాన్ ఖాన్ అనే ముకటం లేని మహారాజు పరిపాలించుకుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేదిక్కరి అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్లు భార్య సాయిశ్రీ రష్మిక అనితమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు పెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవమానాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు వైద్యులు మార్చేందుకు. అయితే మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవమానాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయుటకు సిద్ధమవుతాడు. ప్రయత్నం చేస్తాడు. అటీ ప్రయత్నంలోనే సికందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది. కారణం ఏమిటి. సాయిశ్రీ కనుమరుగయ్యేందుకు కారణం ఎవరు. అతని సికందర్ చిత్ర కథాంశం ఏమిటి. గురువుగారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేండి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి. నీకింత తొందర ఎందుకు రా చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా. ఈ సినిమా ఆద్యంతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకులకు ఉత్సాహం కలిగించింది. ఏలినాటి శనీభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు. గురుగ్రహం ప్రభావం సల్మాన్ ఉన్న స్టార్డర్ కారణంగా ఆరంభం సన్నివేశాల్లో కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శవరాన్ని సమయం మంచిపోతుంటే వీరంతా ఆలస్యం చేసే ఎలా చెప్పండి. అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులను ఉందామా ఏంటి. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూసావు. ఈరోజు అతగాడు నటించిన సికందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతుంది. అవును గురువుగారు, అయితే మనం ప్రపంచంగా శ్రావణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి. అయితే వినరాచారా. రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికందర్ సల్మాన్ ఖాన్ అనే ముకటం లేని మహారాజు పరిపాలించుకుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేదిక్కరి అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్లు భార్య సాయిశ్రీ రష్మిక అనితమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు పెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవమానాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు వైద్యులు మార్చేందుకు. అయితే
మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవమా- అవమానాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయటకు సిద్ధమవుతాడు, ప్రయత్నం చేస్తాడు. అటు ప్రయత్నంలోనే సికిందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏమైంది? కారణం ఏమిటి? సాయిశ్రీ కనుమరుగయ్యాడు. కారణం ఎవరు? అతని సికిందర్ చిత్ర కథాంశం ఏమిటి? గురువు గారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేంటి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి? నీకింత తొందర ఎందుకు రా చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా? ఈ సినిమా అద్భుతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకులకు ఉత్సాహం కలిగిస్తుంది. ఏలినాటి శనీభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు. గురుగ్రహం ప్రభావం, సల్మాన్ ఉన్న స్టార్డమ్ కారణంగా ఆరంభ సన్నివేశాల్లో కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శ్రవణానికి సమయం మించిపోతుంటే వీరంతా ఆలస్యం చేస్తే ఎలా చెప్పండి? అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులు ఉందామా ఏంటి? బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూశావు. ఈరోజు అతగాడు నటించిన సికిందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతుంది. అవును గురువుగారు, అయితే మనం పంచాంగ శ్రవణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి. అయితే వినరాచారా, రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికిందర్ సల్మాన్ ఖాన్ అనే ముకుటం లేని మహారాజు పరిపాలించుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేజిక్కించారు. అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్కు భార్య సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు పెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవయవాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు వైద్యులు మార్చేందుకు. అయితే మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవయవాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయటకు సిద్ధమవుతాడు, ప్రయత్నం చేస్తాడు. అటు ప్రయత్నంలోనే సికిందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏమైంది? కారణం ఏమిటి? సాయిశ్రీ కనుమరుగయ్యాడు. కారణం ఎవరు? అతని సికిందర్ చిత్ర కథాంశం ఏమిటి? గురువు గారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేంటి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి? నీకింత తొందర ఎందుకు రా చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా? ఈ సినిమా అద్భుతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకులకు ఉత్సాహం కలిగిస్తుంది. ఏలినాటి శనీభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు. గురుగ్రహం ప్రభావం, సల్మాన్ ఉన్న స్టార్డమ్ కారణంగా ఆరంభ సన్నివేశాల్లో కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శ్రవణానికి సమయం మించిపోతుంటే వీరంతా ఆలస్యం చేస్తే ఎలా చెప్పండి? అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులు ఉందామా ఏంటి? బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూశావు. ఈరోజు అతగాడు నటించిన సికిందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతుంది. అవును గురువుగారు, అయితే మనం పంచాంగ శ్రవణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి.
అయితే వీనరాచార రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికిందర్ సల్మాన్ ఖాన్ అనే ముకుటం లేని మహారాజు పరిపాలించుకుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేదిక్కరి అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్లు భార్య సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు పెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవమానాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు వైద్యులు మార్చేందుకు. అయితే మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవమానాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయుటకు సిద్ధమవుతాడు, ప్రయత్నం చేస్తాడు. అటీ ప్రయత్నములే సికిందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది? కారణం ఏమిటి? సాయిశ్రీ కనుమరుగయ్యుటకు కారణం ఎవరు? అతని సికిందర్ చిత్ర కథాంశం ఏమిటి? గురువుగారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేండి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి? నీకింత తొందర ఎందుకు రా చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా? ఈ సినిమా అత్యంతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకుల్లో ఉత్సాహం కలిగించింది. ఏలినాటి శనిభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు. గురుగ్రహం ప్రభావం సల్మాన్ ఉన్న స్టార్డమ్ కారణంగా ఆరంభ సన్నివేశాల్లో కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శ్రవణానికి సమయం మించిపోతుంటే వీరంత ఆలస్యం చేస్తే ఎలా చెప్పండి? అయితే అయింది లేరా చాలా నాటకం. కొన్ని అభిరుచులు ఉందామా ఏంటి? బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూశావు. ఈరోజు అతగాడు నటించిన సికిందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతోంది. అవును గురువుగారూ, అయితే మనం పంచాంగ శ్రవణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి. అయితే వీనరాచార రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికిందర్ సల్మాన్ ఖాన్ అనే ముకుటం లేని మహారాజు పరిపాలించుకుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేదిక్కరి అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్లు భార్య సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు పెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవమానాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు వైద్యులు మార్చేందుకు. అయితే మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవమానాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయుటకు సిద్ధమవుతాడు, ప్రయత్నం చేస్తాడు. అటీ ప్రయత్నములే సికిందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది? కారణం ఏమిటి? సాయిశ్రీ కనుమరుగయ్యుటకు కారణం ఎవరు? అతని సికిందర్ చిత్ర కథాంశం ఏమిటి? గురువుగారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేండి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి? నీకింత తొందర ఎందుకు రా చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా? ఈ సినిమా అత్యంతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకుల్లో ఉత్సాహం కలిగించింది. ఏలినాటి శనిభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు.
గురుగ్రహం ప్రభావం సల్మాన్ ఉన్న స్టార్డర్ కారణంగా ఆరంభం సన్నివేశాల్లో కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. తదితరులు. దర్శకత్వం ఏఆర్ మురుగదాస్. విడుదల తేదీ 30/3/2025. 8 నుండి గురు అవతల పంచాంగ శవరాన్ని సమయం మంచిపోతుంటే వీరంతా ఆలస్యం చేసే ఎలా చెప్పండి. అయితే అయింది లేరా చాలా నాటకం కొన్ని అభిరుచులను ఉందామా ఏంటి. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. అతడి గాలి కండలు పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నువ్వు చూశావు. ఈరోజు అతగాడు నటించిన సికందర్ విడుదలైంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతుంది. అవును గురువుగారు, అయితే మనం ప్రపంచంగా శ్రావణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి. అయితే వినరాచారా. రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికందర్ సల్మాన్ ఖాన్ అనే ముకటం లేని మహారాజు పరిపాలించుకుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేజిక్కరి అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్లు భార్య సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు పెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవమానాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు వైద్యులు మార్చేందుకు. అయితే మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవమానాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయుటకు సిద్ధమవుతాడు. ప్రయత్నం చేస్తాడు. అటీ ప్రయత్నంలోనే సికందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది, కారణం ఏమిటి, సాయిశ్రీ కనుమరుగయ్యేందుకు కారణం ఎవరు, అతని సికందర్ చిత్ర కథాంశం ఏమిటి. గురువుగారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేంటి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి. నీకింత తొందర ఎందుకు రా చారీ, కాస్త గ్యాప్ ఇవ్వరా. ఈ సినిమా ఆద్యంతమైన తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ ఈ విధముగా ప్రేక్షకులకు ఉత్సాహం కలిగించింది. ఏలినాటి శనీభావం కారణంగా ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చెప్పిన పాత కథలే దర్శకుడు ఎంచుకున్నారు. గురుగ్రహం ప్రభావం సల్మాన్ ఉన్న స్టార్డర్ కారణంగా ఆరంభం సన్నివేశాల్లో కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. ఉదయమే సోషల్లో ట్రెండ్ అవుతుంది. అవును గురువుగారు, అయితే మనం ప్రపంచంగా శ్రావణానికి వెళ్ళేలోపు సినిమా ఎలా ఉందో చెప్పండి. అయితే వినరాచారా. రాజ్కోట్ ప్రాంతాన్ని సంజయ్ అలియాస్ సికందర్ సల్మాన్ ఖాన్ అనే ముకటం లేని మహారాజు పరిపాలించుకుండే. అతడి కోసం ప్రజలు ప్రాణాలు చేజిక్కరి అవసరమైన ప్రాణాలు తీసేందుకు సంజయ్లు భార్య సాయిశ్రీ రష్మిక అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేను. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె దూరంగా చెందుతుంది. యూత్ రాజయ్య కన్నీరు పెడతాడు. విలసించిన సాయిశ్రీ తన అవమానాలను దానం చేయమని అంతకుముందే వాగ్దానం చేసి ఉంటుంది. చేత ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, ముగ్గురు వేరు వ్యక్తులు వైద్యులు మార్చేందుకు. అయితే మంత్రి అయిన రాకేష్ ప్రధాన సత్యరాజ్ ఆ అవమానాలను కలిగి ఉన్న ముగ్గురి ప్రాణాలు తీయుటకు సిద్ధమవుతాడు. ప్రయత్నం చేస్తాడు. అటీ ప్రయత్నంలోనే సికందర్ మహారాజు ఎటువంటి అడ్డుకోనికోడు. అసలు వీరి మధ్య వైరం ఏముంది, కారణం ఏమిటి, సాయిశ్రీ కనుమరుగయ్యేందుకు కారణం ఎవరు, అతని సికందర్ చిత్ర కథాంశం ఏమిటి. గురువుగారు, ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉంది. సరేంటి, సినిమా ఎలా ఉందో చెప్పరేంటి.